హలో అండి. అందరికీ నమస్తే. చాలామంది అంటుంటారండి, "మీకేందమ్మా మీరు ఇంట్లో కూర్చొని 4 బ్లౌజులు కుట్టుకుంటే రూ. 1000 వస్తాయి. 5 బ్లౌజులు కుట్టుకుంటే రూ. 1000 వస్తాయి" అని. వాళ్ళకేం తెలుస్తదండి టైలర్ల బాధ. ఎవరి పని వాళ్ళకుంటదండి. శ్రమ లేనిది ఏ ఒక్క రూపాయి మన దగ్గరికి రాదు. అదే అర్థమైన వాళ్ళకే అర్థమైతది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 2 కాళ్ళు 2 చేతులు ఒక దగ్గర పెట్టుకొని కూర్చుంటే మా హెల్త్ అనేది ఎంత సఫర్ అయితదో అదొక టైలర్స్‌కి మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. ఇంకొకటేందంటే ఇందాక ఒక కస్టమర్ అయితే బ్లౌజ్‌లోకొచ్చిందండి. ఇంతకుముందే ఇచ్చిందామె బ్లౌజులయితే ఒక 2 బ్లౌజులయితే తీసుకొనొచ్చింది. తీసుకొనొస్తే ఆమెకంట బ్లౌజులు కుట్టినందుకు చీర కొంగులంతా ఫ్రీగా పీకో చేసియ్యాలంట. ఇదెక్కడ న్యాయమండి? మళ్ళీ మేము కుట్టు మిషన్ మీదకెళ్ళేసి మళ్ళీ పీకో మిషన్ దగ్గరకు పోయి పీకో చేసి ఆమె కోసం నేను టైం కేటాయిస్తే థ్రెడ్ పైపింగ్ చేసినానమ్మా నేను దానికి అంటే, లేదు ఇంకొక దగ్గరయితే అంతే థ్రెడ్ పైపింగ్ చేసినా తీసుకోదామె, కొంగులు కుట్టినా కూడా తీసుకోదు అనేసి అంటుందండి. ఎక్కడైనా ఉందా అండి ఇట్లా? పీకో చేసి ఎవరైనా థ్రెడ్ పైపింగ్ చేసి బ్లౌజ్ రేటే తీసుకుంటారా ఫ్రెండ్స్?